అమరావతికి మరో ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటు కాబోతుంది. తమ సంస్థ ఏర్పాటుకు ఎక్స్ఎల్ఆర్ఐ ముందుకొచ్చింది. మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ లో ఎక్స్ఎల్ఆర్ఐ దేశంలో ప్రఖ్యాతిగాంచింది. అహ్మదాబాద్ ఐఐఎం తర్వాత ఎక్స్ఎల్ఆర్ఐ కు స్థానం ఉందని అందరూ చెప్తూ ఉంటారు. ఇక గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్స్ఎల్ఆర్ఐ కోసం అమరావతిలో 50 ఎకరాలు కేటాయించారు. ఎక్స్ఎల్ఆర్ఐ కు భూమిని సిఆర్డీఏ రిజిస్టర్ కూడా చేసింది. కానీ ఆ తర్వాత అడుగులు పడలేదు. అయితే భూములు అప్పగిస్తే వెంటనే నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ సంస్థ తెలిపింది. సుమారు 250 కోట్లతో ఎక్స్ఎల్ఆర్ఐ సంస్థ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఏర్పాటు కానుంది. ఇక ప్రపంచ ప్రసిద్ధికి చెందిన మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో దేశంలోని ప్రతిష్టాత్మక ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ స్కూల్ అమరావతికి రాబోతుంది. ఇక త్వరలోనే ఎక్స్ఎల్ఆర్ఐ తన ప్రాంగణాన్ని కూడా అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారట. ఎక్స్ఎల్ఆర్ఐ జమ్డేశ్పూర్ ప్రధాన కేంద్రంగా నడుస్తోంది. అలాగే ఈ విద్యా సంస్థ భారత్ లో ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా అందరూ చెప్తూ ఉంటారు. వాస్తవానికి ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ స్కూల్ ను గత టీడీపీ హయాంలో తూళ్లూరు మండలం ఐనవోలులో ఏర్పాటు చేయాలని భావించారు. దీనికోసం ఈ సంస్థ 50 ఎకరాలు చంద్రబాబు ప్రభుత్వం కూడా కేటాయించింది. అయితే ఈ మేరకు ఈ సంస్థ ఏర్పాటుకు సంబంధించి 2018 జూన్లో ఒప్పందం కూడా చేసుకున్నారు వాళ్ళు. ఇంకా 2019 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారగా ఆ విద్యా సంస్థ ఏర్పాటు కాలేదు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎక్స్ఎల్ఆర్ఐ తమ ప్రాంగణాన్ని కూడా అమరావతిలో నిర్మించడానికి రెడీగా అవుతున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే 250 కోట్లతో అమరావతిలో అతిపెద్ద క్యాంపస్ ను ఎక్స్ఎల్ఆర్ఐ ఏర్పాటు చేయబోతున్నారట. ఇక ఈ ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ విద్యా సంస్థ నిర్మాణం పూర్తయితే గనుక అమరావతిలో క్యాంపస్ లో ఏకంగా 5,000 మందికి పైగా రాష్ట్ర దేశ విదేశాలకు చెందిన విద్యార్థులు యూజీ పీజీ కోర్సులు కూడా చదువుతారంట. మరోవైపేమో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పారిశ్రామికవేత్తలతో సమావేశం కూడా అవుతున్నారు. ఇక గతంలో గనక చూసుకుంటే అమరావతిలో భూములు కేటాయించిన కార్యకలాపాలు ప్రారంభించని కంపెనీలు అదేవిధంగా సంస్థలతో మరోసారి కూడా సంప్రదింపులు జరుపుతున్నారట బాబు గారు. అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా చంద్రబాబు సూచనలతో సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఆధ్వర్యంలో ఈ సంస్థలో చర్చలు జరుపుతున్నారు. ఇక రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభించాలని వారు కోరుతున్నారు. ఇక ఇప్పటికే పలు కంపెనీలు అమరావతికి వచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నాయట. మరోవైపేమో ముఖ్యమంత్రి చంద్రబాబుతో క్లబ్ మహీంద్ర చైర్మన్ సిపి గురునాని ఆయన టీం సమావేశమైంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో హాస్పిటాలిటీ టూరిజం రంగంలో పెట్టుబడులు కూడా పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వారు ఎదురు చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని బాబు చెప్పడం అయితే జరిగింది. ఇక దానికి సంబంధించిన ట్వీట్ కూడా వేశారు. గురునాని టీంతో ఏపీ రాజధాని అమరావతిలో జరిపిన సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలత అదే విధంగా అక్కడ ఉన్న వాతావరణం వనరుల గురించి కూడా వివరణ ఇచ్చానని చంద్రబాబు తెలిపారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీలో పెట్టుబడుల దిశగా దిగ్గజ కంపెనీలు సంస్థలు అడుగులు వేస్తున్నాయనే చెప్పాలి. ఇక ఐటీ అదే విధంగా ఐటీ కంపెనీలు పరిశ్రమలు విద్యా సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయి. చంద్రబాబు కూడా పెట్టుబడులు తీసుకువచ్చే దిశగానే ఫోకస్ పెట్టారని మనకు అర్థమవుతుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.